వాదకులు డాక్టర్ పద్మశ్రీ పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఆటా మహాసభల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ సమయంలో అధిక ప్రసంగం అనవసర ప్రసంగం చేయడం సభ్యత కాదు కాబట్టి, కానీ విజ్ఞులు ప్రాజ్ఞులు రసజ్ఞులైనటువంటి మీకు కేవలం 2 విషయాలు మాత్రమే మనవి చేసి నేను సెలవు తీసుకుంటాను. ప్రస్తుతం భారతదేశంలో కానీ ఇక్కడ చాలామంది యువతను చూస్తూ ఉంటే మన దేశంలో ఉన్నది మన దగ్గర ఉన్నది ఎందుకు పనికిరాదని, విదేశాల్లో ఉన్నదే చాలా గొప్పదనేటువంటి ఒక ఆత్మన్యూనతా భావంతో బాధపడుతూ ఉన్నారు. అయితే నేను వారికి చెప్పేది ఏమిటంటే, 5000 సంవత్సరాల ప్రపంచ చరిత్ర పుటలను తిరిగేస్తే ఈ ప్రపంచం 5 మహనీయుల్ని ఆరాధించి గౌరవించి పూజించింది. అందులో మొట్టమొదటివాడు గీతాసారాన్ని అందినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, 2వ వారు సిలువనెక్కినటువంటి జీసస్ క్రైస్ట్, 3వ వారు ప్రాఫెట్ మహమ్మద్, 4వ వారు బుద్ధ భగవానుడు, 5వ వారు మహాత్మా గాంధీ. బరాక్ ఒబామా గారు అమెరికా అధ్యక్షుడైతే ఆయన భారత పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఢిల్లీలో నల్లవాడినైనటువంటి నేను శ్వేతసౌధానికి అధ్యక్షుని కాగలిగానంటే మీ మహాత్మా గాంధీ బోధనలు పాటించడం వల్ల నేను అయ్యానని చెప్పని ఆయన చెప్పినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నారు. పౌర హక్కుల నాయకుడైనటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆయన హత్య తర్వాత ఆయన నివాస గృహాన్ని జార్జియా రాష్ట్రంలో అట్లాంటా మహానగరంలో ఒక మ్యూజియంగా మార్చారు. ఆ మ్యూజియంలో నిలువెత్తు గాంధీజీ విగ్రహం ఉంది. దాని కింద రాశారు, ఫర్ అదర్ కంట్రీస్ ఐ మే గో యాజ్ ఎ విజిటర్, బట్ ఫర్ ఇండియా ఐ గో యాజ్ ఎ పిలిగ్రిమ్ బికాజ్ దట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పని రాశారు. అది భారతదేశం యొక్క గొప్పదనం అని చెప్పని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. 5000 సంవత్సరాల ప్రపంచ చరిత్ర పుటల్లో 5గురిని ఆరాధిస్తే అందులో 3 శ్రీకృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ మన భూమి మీద పుట్టి వారి విజ్ఞాన విహాయస వీచికల్ని విశ్వవ్యాప్తం చేశారని చెప్పని మనవి చేస్తూ, చివరగా తెలుగు భాషా సంస్కృతులకు సంబంధించి 3 పేర్లు స్మరించుకుని మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈ రోజున మన ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఏ ఆర్థిక సౌకర్యాలను అయితే పొందుతున్నారో, మన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పోయి మన బంగారం తాకట్టు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో తన ఆర్థిక సంస్కరణలతో ఈ దేశానికి ప్రపంచ వ్యాప్తి కీర్తి తెచ్చినటువంటి స్వర్గీయ పివి నరసింహారావు గారిని నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఇక 2వ వారు పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడవాడు ఇంకెవడయ్య తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసలి సపినవాడు అని జ్ఞానపీఠాధిపతి ఆచార్య సి నారాయణ రెడ్డి గారు రాసింది. అది మాన్యశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నిలువెత్తు సంతకంగా ఉపయోగపడుతుందని చెప్పని నేను మీకు మనవి చేస్తూ, ఇక తెలుగు భాషా సంస్కృతికి సంబంధించిన మనిషిగా తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా సాధించినటువంటి ఘనత స్వర్గీయ ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు దక్కుతుందని మనవి చేస్తూ, నన్ను ఇక్కడికి రప్పించి సత్కరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.